ఎందుకు డాడీ అంటే నీకు ఎందుకు అవసరం అని చెప్పేసి అన్నప్పుడు నాకు కన్ఫామ్గా అయిపోయింది. ఏంది అంటే ఈమె డ్రింక్ దేవల్ల లేదంటే వీళ్ళు ఏమన్నా మాట్లాడుకోవాలా అనే సహాయం నాకు అప్పుడు అర్థమైపోయింది. మీరు ఇప్పుడు వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉంది అన్నది మీరు ఎలా కనిపెట్టారు? అంటే ఆ ఫోన్ కాన్వర్సేషన్ ఫోను బిహేవియర్ ఇంకోటి ఆమె చెప్పేసింది, ఆమె కన్ఫామ్గా చెప్పేసింది. నేను చెప్పాను నీది ఏంది డౌట్ వస్తుంది ఏం సంగతి అది ఇది నేను అడిగాను సరికి నేను మీ నాన్నతో నేను పడుకున్నాను, మీ నాన్నతో నేను తప్పు చేశాను ఏంది అని చెప్పేసి అన్నది. నేను ఎప్పుడు మీరు అడిగారు, ఎందుకు అడిగారు, ఏ సందర్భంలో అడగాల్సి వచ్చిందంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మా. డౌట్ అంటే అది సరే ఎలా తెలిసింది మీకు చెప్పండి. మీ భార్యని అడిగారు, మీకు డౌట్ వచ్చింది కాబట్టి మీ భార్యని అడిగితే ఆవిడ మీరు అడిగిన వెంటనే అవునండి మాకు సంబంధం ఉందని చెప్పేసింది. నేను కొట్టారా తిట్టారా ఎలా అడిగారు? నేను కొట్టడం తిట్టడం కాదమ్మా, నాకు డౌట్ వచ్చేసింది. పడుకున్నప్పుడు డౌట్ వచ్చేసింది. నేను అది దాన్ని నేను కొట్టేసరికి లేదండి కొట్టడం తిట్టడం కాదు, మళ్ళీ కొట్టాను కాదు, కరెక్ట్గా చెప్పండి. మీరు ఆవిడ్ని ఏ విధంగా అడిగారో ఆవిడ ఏం చెప్పింది? ఇప్పుడు ఎవరన్నా నేను ఊరినే పిలిచావా నాకు ఇట్లా డౌట్ వచ్చింది నువ్వు ఇలా చేసావా అంటే అవునండి చేశానని అనరు కదా ఎవరు. పెద్ద గొడవ అవ్వాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, ఏదో జరిగితేనే కదా ఒప్పుకుంటారు. అవునమ్మా. అట్లయితే 5 గంటల రాత్రి లేచి మా ఇంటి కూడా 5 గంటలకు వాటర్ వస్తాయి అనమాట, డ్రింకింగ్ వాటర్. అట్లయితే మేము 5 గంటలకు లేచిపోతుంది నీళ్ళు పట్టుకున్న తర్వాత వాకిలు కడుగుతుంది. అంతలోపల మా డాడీ లేస్తాడు. లేచేసి మరి వాకిలు కడుగుతుందని చెప్పేసి నాకు లేదు కాబట్టి నేను చూశాను. చూసిన తర్వాత నాకు బాత్రూమ్ దగ్గర నాకు డౌట్ వచ్చిందమ్మా. బాత్రూమ్ దగ్గర అంటే అంతా వాకిలంతా కడిగేసి శుభ్రం చేసేసి ఆమె బాత్రూమ్కి వెళ్ళేసి స్నానం చేస్తుంటే ఈయన తొంగి చూస్తున్నాడు. నేను అదేంది ఏం చూస్తున్నాడు ఏం సంగతి అని చెప్పేసి నేను అనుకొని సరేలే ఏదో అని చెప్పేసి నేను వచ్చేసి ఏం లక్ష్మి అది ఇదని బెదిరించాను. ఏం చేయను అంటే డోర్ చక్కగా పెట్టుకో అది ఇది అని చెప్పేసి అనగానే డోర్ దగ్గరికి వేసింది, స్నానం చేసుకున్నది. వచ్చిన తర్వాత డౌట్ వచ్చి ఫోను ఇవి 2 నాకు అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు విచ్చడివిడిగా మాట్లాడుకుంటున్నారు ఏంది అనే సంగతి తెలియట్లేదు. నిన్న వచ్చే వరకు డాడీ కళ్ళు తెస్తున్నాడంట, తాగుతుందంట, మరి ఏందనేది నాకేం తెలియట్లేదు. ఏంది ఇట్లా అవుతుంది, ఏంది ఈమె ఏదో ఎట్లయినా మారిపోతుంది, చేంజ్ అప్ వస్తుంది, ఏంది లక్ష్మి ఏం సంగతి ఇది, నువ్వు నిజం చెప్పు నాకు, నువ్వు నేను చంపేస్తా, నేనేం చేయాలి నువ్వు చెప్తావా లేదా అని చెప్పేసి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చినమ్మా. గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అవును సీను నేను చేసిన, నేను ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేసిన. ఎందుకు తప్పు చేసినావు అంటే మీ అమ్మనే నన్ను తప్పు చేయమన్నది, లేకపోతే ఇంట్లో ఉంచను అన్నది. నేను అమ్మని పిలిచి ఏంది అమ్మ నాన్నని పిలిచి ఏంది సంగతి ఏంది, నువ్వు తండ్రివి బిడ్డవు, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని నేను అమ్మ అని పిలవాలా లేకపోతే నేను భార్య అని పిలవాలా, నేను ఏమని పిలవాలి? నీకు పిల్లలు కావాలి కానీ ఆయన వద్దు. మీ ఇద్దరికి నీకేమో ఆయన వద్దు, ఆయనకేమో నువ్వు వద్దు, పిల్లలు కావాలి. పిల్లలు ఇవ్వలేదు అనుకో మేడం, వాళ్ళకి మీ తరఫు నుంచి ప్రొడక్షన్ కావాలి. నన్ను ఫోన్లు చేసి విసిగించొద్దు, నన్ను జాబ్ చేయనియాడు, నువ్వు ఆయనతోనే ఉన్నావు అట్లానే ఉన్నావు అని అదొక రిస్క్. మీరేమంటారండి? మీరేం చేయాలి? ఆ రోజు పిఎస్లో అదే మాట చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. మొత్తం ఆమె ఇష్టం మీద వచ్చి ఉంటా అంటే నేనేం కాదన్నాను. ఆయన మేడం ఫ్రీగా వస్తుంది తింటున్నాడు, ఆయనకేముంది ఇప్పుడు ఫ్రీగా, ఆయన పెళ్ళం లేదు, పెళ్ళికి వచ్చిన ఆడపిల్ల ఉంది, ఆయన ఫ్రీ పెడుతున్నాడు. ఇప్పుడు నేనైనా సరే ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని అడుగుతున్నానంటే అమ్మాయి నువ్వు వస్తావా బాగున్నావా అంటే మంచి అమ్మాయి అయితే చెప్పు తీసుకొని కొడుతుంది, చెడు అమ్మాయి అయితే సరే నడువు అని చెప్పేసి అంటది. ఆమెకు సిగ్గు లేకపోయినా నీ సిగ్గు ఏమైంది, నీ సిగ్గు లేకపోయినా ఆమెకు సిగ్గు లేదు. సిగ్గుల గురించి మీరు మాట్లాడారు, ఇక్కడ మీకు ఎవరికి ఏ సిగ్గులు లేవు, అర్థమైందా? నీకు కానీ ఆమెకు కానీ అతనికి కానీ నువ్వు సిగ్గు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
అంటే పాంచాలి అమ్మ ఆమె. నువ్వు ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదు కాబట్టి ఆ అమ్మాయికి అతను నచ్చాడు, పెళ్లి చేసుకుంది, అతను చూసుకుంటాడు. ఎందుకంటే మీరు సిగ్గున్నట్టు ఏ పనులు చేయలే, మీ నాన్న అంతకంటే చేయలే. మీది ఒక కుటుంబం, మీరు వచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు సిగ్గు గురించి. వాళ్ళు తప్పు చేస్తా, నువ్వు వాళ్ళు గడ్డి తిన్నా, నువ్వు గడ్డి తిన్నా. సో మీ ఉద్దేశము ఇట్లాగా అమ్మాయి కష్టాల్లో ఉంది అని చెప్పింది, వచ్చింది, ఆ అమ్మాయికి నాకు నచ్చింది కాబట్టి మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆ అమ్మాయిని నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. ఆ అమ్మాయి వస్తే ఏ గొడవలు లేకపోతే, గొడవలు ఉంటాయి ఆ అమ్మాయికి ప్రాబ్లం అలా అంటే నాకు ఆ అమ్మాయి అవసరం లేదు. అదే కదా మీరు చెప్పేది? మేడం అంతేగా? ఓకే. ఇప్పుడు ఈ సమస్యకి మనం ఒక పరిష్కారం ఏంటని ఆలోచించే ముందు లాయర్ కానీ డాక్టర్ కానీ పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పింది విన్నాక ఆ తర్వాత ఏంటని మనం మాట్లాడతాం. సరే అండి. చెప్పండి సార్, మీరు ఎవరి గురించి ముందు చెప్పాలనుకుంటున్నారు? అంటే బహుశా శ్రీనివాస్ గారి గురించే ముందు మొదలు పెడతాను మేడం. అంటే ఏంటంటే శ్రీనివాస్ గారి పరిస్థితి చూస్తుంటే కనుక చాలా బాధగా ఉందండి. అంటే మీ మీద సానుభూతి కలిగిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే అవిటితనం అన్నది ఏదైతే మనం తరచూ మాట్లాడుకుంటామో, పుట్టుకతో వచ్చేటటువంటి అవిటితనం కంటే 50% జీవితం గడిచిపోయిన తర్వాత వచ్చేటటువంటి అవిటితనం అన్నది చాలా ఘోరమైనటువంటిది. ఎందుకంటే అప్పటి వరకు జీవించినటువంటి పద్ధతి ఒకటైతే కనుక ఇప్పుడు అన్నీ కాంప్రమైజ్ అయ్యి అన్నీ వెనక్కి పెట్టుకుని అన్నీ మర్చిపోయి మంచి స్మృతులన్నీ మర్చిపోయి ఒక నరకంలో జీవించడం అనేటటువంటిది ఇష్యూ ఇక్కడ. అయితే నేను ఎందుకు ఇంత మాట అంటున్నాను అంటే కనుక ఎస్పెషలీ ఒక కార్ డ్రైవర్కి కుడికాలు అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనందరికీ తెలిసినటువంటి అంశమే. అంటే మొదటి మెట్లో మీరు ఏం చేశారు అంటే కనుక మీరు అన్నటువంటి ఏ మాటతో అయితే ఈరోజు మేడం గారి ముందు మీరు మొదట ఒక మాట అని మొదలుపెట్టారో అదే మాట ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం కింద మారిపోతుంది. ఏంటంటే కనుక నా భార్యకి నేను అన్నీ చెప్పే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పానండి అని అంట. చాలా చోట్ల ఇక్కడే చాలామంది బోల్తా పడుతూ ఉంటారు. నేను అన్నీ చెప్పేశాను కదా అనేటటువంటి ఒక ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛతో మనం వ్యవహరించడం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే పెళ్ళికి ముందే నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, పెళ్ళికి ముందే నేను అప్పుడప్పుడు కొద్దిపాటి డ్రింక్ తీసుకుంటాను, లేదంటే అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాను అనేటటువంటి అంశాలు మన భార్యకి పెళ్ళికి ముందే మనం చెప్పేశాం కాబట్టి నా సైడ్ నా లైన్ క్లియర్ అనేటటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు పెళ్ళిలోకి ఎంటర్ అవటం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎంత కాదనుకున్నా కూడా ఒక మోసపూరితమైనటువంటి ఆలోచన. మీరు ఒక ఆలోచనతో ఒక నెగిటివ్ థాట్తో అమ్మాయిని రప్పించుకున్నారు, అదే మోసం అమ్మాయి మీకు చేసిందేమో అంటే దొందే ఇక్కడ. ఇందాక మేడం అన్నట్టు ఇక్కడ ఎక్కడ కూడా ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ అన్నో మాకు కనిపించట్లేదు. ఈ స్మోకింగ్ అనేది అంటే మీ కాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా మేడం గారికి కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అలా అక్కగారు అమ్మాయి పుష్పత అయిన తర్వాత ఆ అమ్మాయిని చేసేసుకోవాలని పెళ్ళి మా అత్తగారు మా ఆయన హింస పెట్టడం. ఒక చేత్తో ఒక అత్తగారండి, ఓ చేత్తో ఒక అత్తగారండి. తడిబట్టెట్టి కర్ర ఉంటుంది కదమ్మా, ఆ కర్రతో మా ఎల్లుడు వెనకాల కొడతామండి. మా అత్తగారు ఎప్పుడు ఎంటర్ అయిందో అప్పుడు నాకు అమ్మాయి వద్దనుకున్నా. మరి అవును, నువ్వు రావడం మీ అమ్మ నువ్వు పిచ్చిది ఎందుకు అట్లా మాట? అమ్మాయి పిచ్చిదా? మీరు తిరిగి రానా? నేను మాసం చచ్చిపోవడం కారణం ఏంటంటే ఫస్ట్ మీ పేరు చచ్చిపోవాలనుకున్నా. దయచేసి ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే పిచ్చి అనేటటువంటి మాట మాత్రం దయచేసి వాడద్దు. ఇది మంచి చేయాలి అనుకున్నా చెడు చేయాలి అనుకున్నా అటువైపు తల్లి ఇటువైపు అత్తయ్య కారణం. ఇలాంటి అమ్మాయి మీ కోడలో మీ కూతురో అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇల్లు ఊడవడం, అన్నం వండి పెట్టడం, భర్తతో సరిగ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేయకపోతే అవన్నీ కూడా క్రుయాలిటీ కిందకు వస్తాయి. అప్పుడు భార్యాభర్తలు విడిపోవచ్చు. పిచ్చ అమ్మాయికి కాదు, యాక్చువల్గా మీకుందని వాళ్ళే.